నల్ల నువ్వులు ఉన్నాయండి, తెల్ల నువ్వులు ఉన్నాయి, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, 4 రకాల నూనెలు ఉన్నాయి. 4 కూడా వంటకు పనికి వచ్చాయి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అనే ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని అన్ని రకాల 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచియే. 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే. నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతావా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. కొబ్బరి నూనె, నల్ల నువ్వులు, నల్ల నువ్వులు బిల్లు. 500 బిల్లు ఏమో. ఏంటి బిల్లు వేస్తే వేసారు, కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి. అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాడు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేది వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్, లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. దాన్ని బట్టే 3000 రూపాయలు. ఎంత 500, 600 మీరు బేరాలు ఆడినట్టు. 3000 అండి. ఇంకొక 3000 ఇక్కడ ఇంకొక కొంత డబ్బుల్ని, ఒక 10,000 వాళ్ళకి ఇక్కడ పనిచేసాం. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు? రమ్మా. చేతికి నేను చేస్తారా? అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అది కూడా అడగాలి. దేనికి మంచిదని కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా. అవి ఎందుకు మంచిది చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతారు చెప్పి, ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనెమో బాడీ వాష్ కి, వంటకి, అంటే ఎక్కువ లావవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడటానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవును, అవునమ్మా. వేరుశెనగ అనేది మనకి ఫస్ట్ నుంచి వేరుశెనగ అనేది కొంచెం లైట్ గా కొలెస్ట్రాల్ వచ్చింది. వేరుశెనగ మనకి పూర్వకాలం నుంచి వేరుశెనగ అలవాటు కాబట్టి అది వాడితే ఆరోగ్యంగానే ఉంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది, హెల్దీ ఫుడ్ అది కూడా. అవును, అంటే మంచి నూనె ఇస్తారు కనుక మీరు అది వాడితే మంచిదేలే. ఎంత వాడితే అంత మంచిది. మేడం గారు మాట్లాడుతుంది, ఎవరు తెలుసా? వాళ్ళ మేడం గారు. చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, నాచురల్ గా పండించినవి. ఓ అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరువుతోనే డైరెక్ట్. తీసుకొస్తున్నా 2 బొప్పాయిలు. వెళ్ళిపో. ఇంకో కవర్ తీసుకోమ్మా, ఇంకోసారి తీసుకో. దానికి కూడా ఒక్క అయితే సార్, ఒకటి చాలమ్మా. ఓకే బూ. సరేనండి. సొరకాయ ఇది 2 బొప్పాయిలు. చాలు 2 కాస్త వంకాయలు. ప్రౌడ్ ఆఫ్ యూ. దీన్ని రాష్ట్రం అంతా కూడా చేయగలిగితే ప్రపంచానికి మంచి చేద్దాం. మీ సేవలు ఉపయోగించుకుంటాం. రైతులు కూడా మేము తీసుకొచ్చేసి మోటివేట్ చేస్తాం. రైతులు సలహాలు, ప్రయోగశాల
రిప్రజెంట్ చేద్దాం. తప్పకుండా సరేనా? ఓకే. థ్యాంక్ యూ. సార్ మీరు కదా